హే గాయ్స్, ఈరోజు బ్రేక్ఫాస్ట్కి ఒక ఎగ్ దోశ విత్ పల్లి చట్నీ, ఎర్రగారం అండ్ పప్పల పొడి. ఇది రాయలసీమ స్టైల్. పల్లి చట్నీతోటి ఓకే ఓకే బాగానే ఉంది, కానీ ఎర్రగారం పప్పల పొడితో మాట ఎక్స్ట్రీమ్ ఉంది. చాలా బాగుండే. ఇంకా సరిపోలే, ఇంకా 6-7 పొంగనాలు కూడా వేసేసాను. పొంగనాలు అయితే చాలా బాగున్నాయి మామ. ఎర్రగారంతో డెడ్లీ కాంబినేషన్ అని చెప్పొచ్చు. మొత్తం కంప్లీట్ చేసేసా. ఇంకా 11 అవుతుంది. ఆ టైంకి లైట్గా ఆకలి అయింది. సో ప్రింగిల్స్ మొత్తం బాక్స్ ఉంటే కంప్లీట్ చేసేసా. ప్రింగిల్స్ అంత ఏం నచ్చలేదు అమ్మ. ఈ లేస్ చిప్స్ కన్నా అంత ఏం బాగాలే. ఇంకా ఆఫ్టర్నూన్ బ్లూ ఫాక్స్కి వెళ్ళిపోయి పార్సల్ తెచ్చుకున్నా. చికెన్ లాలీపాప్స్ మంచిగా ఉన్నాయి, మంచిగా తిందాం అనుకున్నా, కానీ ఒక్క బయటకే అంత అనిపించలే. టేస్ట్ వరస్ట్ ఉంది. స్టాక్ పెట్టుకున్నట్టు ఉన్నాడు. ఇంకా మెయిన్ కోర్స్కి వచ్చేసి బటర్ నాన్ విత్ కడాయి చికెన్ తీసుకున్నా. కడాయి చికెన్ ఓకే ఓకే అని చెప్పొచ్చు, కానీ లెమన్ విత్ ఆనియన్ పెట్టుకొని తింటే మాత్రం అదిరిపోయింది. ఇంకా అప్పుడు టేస్ట్ బర్డ్స్ మొత్తం రీప్లే మంచిగా అనిపించింది. చికెన్ టిక్కా బిర్యానీ మాత్రం ఎక్స్ట్రాడినరీ ఉంది. మొత్తం 7-8 పీసెస్ వచ్చాయి. మంచిగా ఉంది, ఇద్దరికి సఫిషియంట్ అని చెప్పొచ్చు. ఇంకా దీని మీద కూడా లెమన్ వేసుకొని ఇచ్చి పడేసిన, మొత్తం కుమ్మేసిన చికెన్ టిక్కా బిర్యానీ. ఇంకా దీని తర్వాత బిల్ ఇంత 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 అయింది. సో డిన్నర్కి చికెన్ దమ్ బిర్యానీ కూడా తెచ్చుకున్నా ఆఫ్టర్నూనే. అదే వేడి చేసేసుకొని తినేస్తున్నా. ఒక బ్రెస్ట్ పీస్, ఒక లెగ్ పీస్ ఇచ్చాడు. ఓకే అని చెప్పొచ్చు. క్వాంటిటీ కూడా ఇప్పుడు ఇది ఇద్దరికి సరిపోతుంది. ఓకే ఓకే అని చెప్పొచ్చు. ఆ ప్లెయిన్ రైస్ అయితే అస్సలు బాగాలేదు. ఆఫ్టర్నూన్ మిగిలిపోయిన కడాయి చికెన్ తీసుకొని ఆ రైస్లో పెట్టుకొని తినేసిన. ఓకే అని చెప్పొచ్చు చికెన్ దమ్ బిర్యానీ. ఇంకా చాలు మామ, ఆపేద్దాం. రేపటి నుంచే డైట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. మండే నుంచే డైట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. నాతో పాటు మీరు కూడా స్టార్ట్ చేయండి. 45 days ఛాలెంజ్. ఎవరెంత తగ్గుతామో చూద్దాం. నాతో పాటు మీరు కూడా తగ్గండి.